నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఫ్లోరైడ్ సమస్యలను పరిష్కరించలేదన్నారు. పిడికేడు మందిని పట్టుకొని పోరాడిన తెలంగాణ సాధించాలని తెలిపారు. తెలంగాణ కోసం గొంతు ఎత్తింది ఎవరో ప్రజలు గమనించాలని కేసీఆర్ వెల్లడించారు. ఉద్యమ కాలంలో నేతల కాళ్ల దగ్గర కూర్చున్నది ఎవరో గుర్తు చేసుకోవాలన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నది ఎవరో ప్రజలు గమనించాలని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రధాని రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరెంట్ లేదన్నారు. తెలంగాణలో 3 కోట్ల టన్నుల వరి పండుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. ఉప ఎన్నిక జరిగితే మీరందరూ తీర్పు ఇచ్చినారు. ఆ సందర్భంగా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఏమేమైతే హామీలు ఇచ్చినామో వాటన్నింటినీ కూడా నెరవేర్చడం జరిగింది. మీ అందరికీ తెలుసు. దాదాపు 90% పనులు చేసిన. చెండూరులో రెవెన్యూ డివిజన్ కావాలంటే ఏర్పాటైంది. 100 బెడెడ్ హాస్పిటల్ నిర్మాణం అవుతా ఉంది. మిగతా పనులన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. నేను మీతో మనవి చేయదలుచుకున్నది ఒకటే, 5 నిమిషాల్లోనే ముగించుకుందాం. తొందర ఏం లేదు, ఎందుకంటే నేను ఆలస్యంగా రావడం జరిగింది. నాకు తెలుసు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టను. ఎన్నికలు వచ్చినప్పుడు నేను మీతో కోరేది ఒకటే, పోయిన ఎలక్షన్లో కూడా కోరినాను, ఈసారి కూడా నేను కోరేది ఏంటంటే ఆగమాగమై ఓట్లు వేయద్దు. ఎవరో ఏదో చెప్తే క్యారీ ఫార్వర్డ్ అయిపోవద్దు. మనముగా ఆలోచించి స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. మునుగోడు కోసం నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అంతకు ముందున్న కాంగ్రెస్ 50-60 సంవత్సరాలు పరిపాలించినా ఇక్కడ నడుములు వంగిపోయేదాకా చచ్చిపోయేదాకా చూసింది తప్ప ఫ్లోరైడ్ నివారణ చేయలే. అటల్ బిహారీ బీజేపీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉంటే కూడా ఇక్కడి నుంచి ఉద్యమకారులు ఆ స్వామి అనే పిల్లని తీసుకెళ్లి టేబుల్ మీద పండేసిన దానికి నివారణ దొరకలే. కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఫ్లోరైడ్ నీళ్ల గోస పూర్తిగా ఏ విధంగా పోయిందో మీ అందరికీ తెలుసు. గజ్వెల్లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా గజ్వెల్లో గెలిచేది బీజేపీని అని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ సరస్వతీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం పార్టీ కార్యకర్తలతో ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. గజ్వెల్లో ఏ పార్టీ అయినా సరే మీటింగ్ పెట్టుకోవచ్చని ఈటెల రాజేందర్ అన్నారు. అయితే బీజేపీ నిర్వహించే సమావేశాలకు రాకుండా ప్రజలను అడ్డుకుంటున్నారన్నారు. దావతులు ఇచ్చి పైసలు పంచి రాకుండా ఆపేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలోనూ ఇదే తరహాలో చేశారని ఈటెల వెల్లడించారు. కానీ అక్కడి ఈ ప్రలోభాలు, డబ్బు పంపకాలు హుజూరాబాద్ ప్రజలు పాతరేసి ధర్మాన్ని, న్యాయాన్ని, ఉద్యమ బిడ్డను గెలిపించుకున్నారని అన్నారు. ఇక ఈసారి గజ్వెల్లో కూడా అదే జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ధర్మాన్ని కాపాడాలని గజ్వెల్ ప్రజలను కోరుతున్నట్లు ఈటెల పేర్కొన్నారు. ఈ నియోజకవర్గానికి ముఖద్వారంగా ఉంటుంది ఒంటి మామిడిలో 100 మంది మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ప్రజలు స్వాగతం పలికి, బిడ్డ మీ వెంట మేము ఉంటాం, మీకు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నామని చెప్పి వారు ఆహ్వానించడం జరిగింది. ములుగు మండలం తర్వాత వరంగల్లో నేను ఈ గ్రామంలో ఒక 10 సంవత్సరాల కాలం పాటు ఉన్నవాడిని కాబట్టి నాకు ఇక్కడ పోల్ట్రీ ఫార్మ్స్ కానీ నా ఇల్లు కానీ ఇక్కడ ఉండే 10 సంవత్సరాలు ఈ ఆలయంతో కూడా సంబంధం ఉంది కాబట్టి సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ప్రజ్ఞాపూర్లో మా కార్యకర్తల సమావేశాన్ని పోతా ఉన్నా. ఎన్నడూ లేని ఎక్కడ లేని పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ తన మీటింగ్ని తాను పెట్టుకోవాలి, తన కార్యక్రమాలని తను చేసుకోవాలి. కానీ ఇతర పార్టీల కార్యక్రమాలని, ఇతర పార్టీల నాయకులని బెదిరించడం, ప్రజలను మీటింగ్ పోకుండా చేసినటువంటి నీచమైన కల్చర్ హుజూరాబాద్లో అవలంబించారు. మాకు ఇప్పటిదాకా వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే గ్రామాల నుంచి ప్రజలు తల్లిపోకుండా దావతులు ఇచ్చుడు, పైసలు పంచుడు, మీకు 300 ఇస్తాం, 500 ఇస్తాం, ఈటల రాజేందర్ మీటింగ్ పోవద్దని చెప్పి నిషేధిస్తున్నట్టు కనబడతా ఉంది. ఇవన్నీ కుట్రలు, ఇవన్నీ ప్రయత్నాలు హుజూరాబాద్ కూడా చేసిండ్రు. రైతుల పట్ల ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ మరోసారి చాటుకుందన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పినా ఓట్లు వేయారన్నారు.
పెన్షన్లు, కేసీఆర్ కిట్ కూడా ఆపేయమంటారేమో అని అనిపిస్తోందన్నారు. రైతుల జోలికి వస్తే ఖబర్దారని హెచ్చరించారు. డిపాజిట్లు గల్లంతు చేస్తామని హెచ్చరించారు. నిన్న ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కలిసి రైతులకు యాసంగి పంటకు ఇవ్వాల్సిన రైతు బంధు డబ్బులు ఆపాలని ఎన్నికల కమిషన్కు వారు ఫిర్యాదు చేయడం చూస్తూ ఉంటే రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉంది, రైతుల పట్ల వాళ్లకు ఎంత కన్సర్న్ ఉందనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. రైతు బంధు పథకం అనేది ఒక కొత్త పథకం కానే కాదు. గత 6 సంవత్సరాలుగా రైతు బంధు పథకం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు 11 సార్లు 11 విడతలుగా దాదాపు 75,000 కోట్ల రూపాయలు నేరుగా రైతులకు నగదు బదిలీ చేసిన అతిపెద్ద పథకం ఈ దేశంలో రైతు బంధు పథకం. నాకు తెలిసి ఒక రైతులకు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున నగదు బదిలీ చేయలేదు. రైతు బంధు సృష్టికర్త కేసీఆర్. గత ప్రభుత్వాలు రైతుల దగ్గర నీటి తీరువాను వసూలు చేశాయి, కరెంటు బిల్లులు వసూలు చేశాయి, రైతు చేత పన్నులు కట్టించుకున్నారు. కానీ రైతుకే తిరిగి డబ్బులు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్, ఒకే ఒక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ దేశానికి ఒక కొత్త దిశను చూపిన నాయకుడు కేసీఆర్. ఇలా కేసీఆర్ గారు రైతు బంధు ప్రారంభించినాకనే కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టి పీఎం కిసాన్ సన్మాన్ నిధి అనే కార్యక్రమం తెచ్చింది. నోటిఫికేషన్ విడుదలకు ముందే నగదు బదిలీ కార్యక్రమాలు పూర్తి చేయాలని ఈసీని కోరామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కు అనుకూలమైన రిటైర్డ్ అధికారులను తొలగించాలని కోరినట్లు తెలిపారు. ఇక బీఆర్ఎస్ కు అనుకూలమైన అధికారులు ఏళ్లుగా కీలకమైన రంగాల్లో ఉన్నారన్నారు. కీలకమైన రంగాల్లో ఉన్న అధికారులు బీఆర్ఎస్ కు ఆర్థిక సాయం చేయాలని వ్యాపార రంగాల వారిని కోరుతున్నట్లు వెల్లడించారు. డీజీపీ అంజనీ కుమార్ ని తొలగించాలని ఈసీని కోరామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తాయని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం చెడ్డీ గ్యాంగ్ అని విమర్శించారు. బీఆర్ఎస్ ను కాపాడేందుకు కేంద్రం పనిచేస్తుందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. बीजेपी बीआरएस दोनों के बारे में बात कर रहे हैं. अब तीसरे दोस्त को आप भूल जा रहे हैं कन्वीनियंटली. बीजेपी, बीआरएस, एमआईएम, दैट इज वन गैंग, चड्डी गैंग. तो ये चड्डी गैंग वाला तीनों मिलकर तेलंगाना को लूटने के लिए कोशिश कर रहा है. वो कुछ कहावत है ना, हाथी का दांत खाने का लगे दिखाने का लगे. तो इस अलायंस में कुछ लोग सामने दिखते, कुछ लोग पीछे रहते. तो इसीलिए हम लोग साफ साफ कहना चाहता है कि इंडिया कूटमी को हराने के लिए, खासकर इन तेलंगाना कांग्रेस को हराने के लिए तीनों एक एक तरीका से चुनाव लड़ने के लिए कोशिश कर रहे हैं. जो कर्नाटक में हुआ, हम कर्नाटक चुनाव से पहले हम कहा था बीजेपी और जेडीएस दोनों का गठबंधन है, इसीलिए अलग अलग चुनाव लड़ रहा है. एमआईएम भी कुछ सीटों में चुनाव लड़ने के लिए कोशिश कर रहे हैं. तो एंटी इनकम्बेंसी सरकार के खिलाफ जो वोट है, उन लोगों में वोट काटने के लिए ये तरीका से चुनाव लड़ रहे. असेंबली होने के बाद पार्लियामेंट इलेक्शन में वो दोनों वो पार्टियों का गठबंधन होने वाले. आज वही साफ साफ दिख रहा है आंखों के सामने. जेडीएस एंड बीजेपी टुगेदर दे आर गोइंग टू कंटेस्ट पार्लियामेंट इलेक्शन. इट इज सिमिलर इन तेलंगाना. अभी असेंबली चुनाव में बीआरएस, बीजेपी अलग अलग चुनाव लड़ेंगे. असेंबली खत्म होते ही उन लोगों का गठबंधन हो जाने वाले. सीट भी बांट लिए, 7 सीट बीजेपी, 9 सीट बीआरएस, 1 सीट एमआईएम. तो ये पूरा उन लोगों का चर्चा भी हो गए, गठबंधन भी हो गए. आगे आपको पता लगेगा कि जनवरी. బీఆర్ఎస్ ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తుందో ఈసీకి తెలిపామని బట్టి విక్రమార్క అన్నారు. మేము చెప్పింది ఒకటైతే బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బట్టి విక్రమార్క మళ్లీ కేసీఆర్ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. జ్ఞానత లోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగిపోయిందన్నారు. ఇక కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని వెల్లడించారు. క్రిమినల్ కేసులు పెట్టి విచారిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదన్నారు. డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదికను బయట పెట్టడం లేదని, కేంద్రానికి బీఆర్ఎస్ కు ఉన్న లాలూచి ఏంటి, కేంద్రానికి ప్రొటెక్షన్ మనీ. And definitely CPM and CPI, both of them are national parties. And the alliance and seat sharing and all those things will be decided by our national party leadership. And their national party leadership and our national party leadership, both of them are in touch with each other.
at an appropriate time, we will be definitely announcing the seat sharing and number of seats, how many of. And definitely CPM and CPI, both of them are national parties. And the alliance and seat sharing and all those things will be decided by our national party leadership. And their national party leadership and our national party leadership, both of them are in touch with each other. At an appropriate time, we will be definitely announcing the seat sharing. కేసీఆర్ భరోసా అనే నినాదంతో ఇంటింటికి వెళ్లి 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గెలిపించాలని బషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేకత పార్టీ అని విమర్శించారు. ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం ముషీరాబాద్లోని కాసిస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్తో పాటు నియోజకవర్గంలోని 6 డివిజన్లో అధ్యక్ష కార్యదర్శులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే రైతు బంధు పథకాన్ని ఎన్నికలు ముగిసేంత వరకు ఆపేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాళ్ళకి 5 లక్షల రూపాయలు పెన్షన్ మనం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా అన్నపూర్ణ బియ్యం కింద ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారంలో వస్తే గోపాలన్న గారికి కల్పిస్తే ప్రతి ఇంటికి ప్రతి రేషన్ ద్వారా సన్న బియ్యం ప్రతి ఇంటికి ప్రతి కుటుంబం ఇవన్నీ చెప్పండి. ఇదంతా కూడా ఆసరా పెన్షన్ మనం చూసాం. ఒకప్పుడు ఆసరా పెన్షన్ కాంగ్రెస్ టైంలో 200 రూపాయలు ఉండేది. ఈ రోజు 200 నుంచి 2000 పోయినాయి. ఇప్పుడు వెంటనే 3000 రూపాయలు ఇప్పుడే ఇస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు 5000 రూపాయలు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? కేసీఆర్ గారు గెలిస్తే, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, గోపాల్ గారు గెలిస్తే ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది. కాబట్టి మన పెన్షన్ మన అవ్వకు, మన అన్నకు, మన ఎవరు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి 5000 రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నారు. మరి అదేవిధంగా రైతు బంధు గురించి మనం చూస్తాం. రైతు బంధు కూడా కార్యక్రమం కూడా ఒక గొప్ప కార్యక్రమం. ఒకవైపు మనం రైతు బంధుకు 16,000 రూపాయలు ఇస్తామని మనం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు రైతు బంధు ఇవ్వదని చెప్తా ఉన్నారు. ఎంత సిగ్గు చెట్టు ఒకసారి కూడా. ఎందుకంటే మహిళలు ఉన్నాం కాబట్టి గ్యాస్ కూడా ఈరోజు మనకి 400 రూపాయలకే ఈరోజు గ్యాస్ ఇస్తా ఉన్నారు. అందులో 1100 రూపాయలు 700 రూపాయలు మీ తరఫున కేసీఆర్ గారు కడతా ఉన్నారు. 700. బీఆర్ఎస్ కార్యకలాపాలకు ప్రభుత్వ భవనాలు వాడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 9.5 ఏళ్లుగా కొంతమంది అధికారులు బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం అధికార నివాసాన్ని పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. You yourself pointed out, and it's there all over the media, in Congress ruled states, the BJP is using the enforcement agencies, Enforcement Directorate or CBI or Income Tax, to harass, intimidate and create a reign of terror on Congress leaders or Congress associates. In Telangana it's not happening. I mean, nobody in BRS party, no BRS party leaders, BRS party associate businessmen, nobody is being even touched. Very, very clearly in Telangana, BRS and BJP are working together. In other states, wherever there are opposition ruled states and mainly in Congress ruled states, BJP is using the enforcement agencies as their frontal organizations to attack our people and to try and gain a benefit in the elections. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తున్నామని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాసాని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మొదటి విడతగా 11 మంది అభ్యర్థుల పేర్లను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రకటించారు. జాతీయ పార్టీగా కేరళ, పంజాబ్, బీహార్లో జై స్వరాజ్ పార్టీ ప్రజాసేవలు అందిస్తున్నారన్నారు కాసాని శ్రీనివాస్ గౌడ్. పేదలు లేని సమాజ నిర్మాణమే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కాసాని శ్రీనివాస్ గౌడ్ అనే తాను పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. పూర్తి స్థాయిలో అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని వివరించారు. సమాజ స్థాపన, నవ సమాజ నిర్మాణమే ప్రధాని ఏజెంట్ గా కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణలో కావాల్సిన సంపద ఉంది, కానీ సరైన పాలకులు ఉంటే ప్రతి ఒక్కరిని తెల్లారడానికి కోటీశ్వరం చేయొచ్చు. కాకపోతే కొంతమంది పెట్టుబడిదారులు, వాళ్ళకి అది పెట్టలేదు, జస్ట్ పెట్టుబడిదారులు
దోసుకుంటూ వేరే కోట్ల లక్షల దోసుకుంటారు కాబట్టి పేదోడు నిరుపేదగా మారుతున్నాడు. చిన్న సంకల్పం ఉన్నటువంటి పాలన కూర్చుంటే ప్రతి ఒక్కరు కోటీశ్వరులే. ఈ ఇక్కడ ఉన్నటువంటి 110 కుటుంబాలని ఒక్క రోజులే కోటీశ్వరులు చేశారు. సంపద ఉన్నారు. అవగాహన రాయచంద్రంలో సమాజాన్ని, సంపదని, ప్రకృతిని, ఉత్పత్తిని సమగ్రంగా అధ్యయనం చేసి చెప్తున్నాను. నేను స్వరాజ్ పార్టీకి ఒక్క 5 ఏళ్ళ టైం ఏంటి, 5 ఏళ్ల తర్వాత ఏ రోజు లేకుండా సమాజం నిర్మిస్తామనేది మా ఎజెండా. స్వరాజ్ అంబర్పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ప్రచారం జోరును పెంచారు. కాచిగూడ డివిజన్ నింబోలి అడ్డాలోని మహంకాళి ఆలయం నుంచి ప్రారంభించి బండాల బస్తీ, సూరజ్ నగర్, మౌలానా ఆజాద్ నగర్లలో ఎన్నికల ప్రచార పాదయాత్ర చేపట్టారు. ఈ ప్రచారంలో మహిళలు మంగళహారతుల్లో కాలేజ్ వెంకటేష్ కు స్వాగతం పలికారు. అంబర్పేట నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా వచ్చే అభివృద్ధి సంక్షేమాలను అందిస్తూ అన్ని రకాలుగా ఆదుకుంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తన్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సురిష, ఓం ప్రకాష్, బిష్మా, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవ అంబర్పేట్ ప్రజలందరికీ కూడా నేను ఒక సూచన చెప్తా ఉన్నాను. ఈ నెల 30 తారీఖు లోపల ఎవరికన్నా ఓటు హక్కు లేకపోతే మరియు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఓటు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే 30 తారీఖు వరకే గడువు ఉంది. 30 తారీఖు తర్వాత, ఈ నెల 30 తారీఖు తర్వాత మళ్ళీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మీకు ఓటు హక్కు ఉండదు. కావున దయ ఉంచి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు 30 తారీఖు లోపల మీకు ఓటు ఉందా లేదా అనే పరిశీలన చేసుకొని మీరు ఓటు హక్కును పొందగలరని ప్రార్థన చేస్తాను. పటాన్చేరు నియోజకవర్గంలోని రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయంలో ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు. బీఆర్ఎస్ 3వ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మహిపాల్ రెడ్డి. పార్టీ ప్రచార కార్యక్రమాలను నేరుగా ఓటర్కు చేర్చేలా సరికొత్త ప్రణాళికలతో దూసుకుపోతున్నారు. పటాన్చేరు నియోజకవర్గం పటాన్చేరు మండల పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయం ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ 10 సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమము, మనము నియోజకవర్గానికి చేసినటువంటి ఒక మసీదులు కానీ, గుళ్ళు కానీ, చర్చిలు కానీ, ప్రజల అవసరాల మేరకు ఎటువంటి పని చేసామో పూర్తిగా మన మేనిఫెస్టో ద్వారా, మన పాటల ద్వారా, మన ప్రచారం ద్వారా ప్రజలను ఆకట్టుకునే విధంగా ఎక్కడ ఎవరిని నోరు జారకుండా ప్రతి మనిషిని కలిసి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అభివృద్ధిని, సంక్షేమాన్ని వాళ్ళకి వివరించి కారు గుర్తు పైన ఓటేయాలని చెప్పి 1కి 10 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలిసి ప్రజల గిట్ట భగవంతుడితో సమానంగా కొలుచుకుంటూ మనం ప్రచారం చేయాలని చెప్పి ప్రతి కార్యకర్తని కోరుకుంటూ ఈ ప్రచార రథాల పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ గణేష్ గుడి ఆవరణంలో ఆ గణపతి పూజ నిర్వహించుకొని ఇది కొనసాగిస్తా ఉన్నాం. విజయం సమకూర్చాలని చెప్పి భగవంతుని కోరుతూ వాళ్ళందరికీ నేను ఈ కార్యక్రమంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి, నియోజకవర్గ ప్రజలకు అందరికీ, ప్రతి కార్యకర్తకు, ప్రతి మనిషికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందవి ఔరంగజేబ్ చేష్టలని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఓట్లేయకుంటే దాడులు చేస్తామంటూ ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నారన్నారు. బీజేపీ తలుచుకుంటే రోడ్లపై తిరగలేరన్నారు. మా సహనాన్ని చేతకానితనంగా భావించొద్దని హెచ్చరించారు. వివేకానందను అనర్హుడిగా ప్రకటించాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పేరేమో వివేకానంద, చేష్టలేమో ఔరంగజేబ్ లెక్కున్నాయి. అయితే ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ అభ్యర్థులు దాడులకు తెగబడుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందను విమర్శించారు బండి సంజయ్. మా సాహసాన్ని చేతగానితనంగా భావించొద్దు. మా బీజేపీ ఒక్కో కార్యకర్త శివాజీ మాదిరిగా మారితే మిమ్మల్ని ఔరంగజేబ్ను తరిమినట్లుగా ఉరికించి కొడతారు. ప్రజల కోసం అన్ని భరిస్తున్నాం. ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టేందుకు సిద్ధమైనారంటూ బండి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన పేరు వివేకానంద, ఆయన ఆలోచన మాత్రం ఔరంగజేబు ఆలోచన.
ఆయనకు పేరు పెట్టిన వాళ్ళు బాబు ఎంత బాధపడుతున్నారు. ఈయన వివేకానంద పేరు పెడుతుంది, ఈయన బుద్ధులన్నీ ఔరంగజేబు బుద్ధులే, అన్ని ఫాల్తు బుద్ధులు అని చెప్పి ఎంత బాధపడుతున్నారు వాళ్ళు. ఏం చేయాలి ఆయన? నువ్వు చేసే కార్యక్రమం చెప్పు. అప్పటికే 2 బాటిల్ నీళ్ళు తాగినట్టున్నాడు. ఏం చేయనప్పుడు ఏం చెప్తున్నాడు? నేను ఈ జాగ్రత్త కబ్జా చేస్తున్నా అని చెప్తారా, లేకుంటే వీళ్ళ ఇల్లు పేదోళ్ళు ఇల్లు గురగొట్టా అని చెప్తారా, నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇయ్యలేని చెప్తారా, ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేని చెప్తాడా, నేను పొట్టుబడి పైసలు సంపాదిస్తా అని చెప్తాడా? ఏం చెప్పలేని పరిస్థితే పాపం ఆయనది. ఎన్నికల్లో ఫలితాలు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది. కుతుబులాపూర్లో శ్రీశైలం గౌడ్ గారు గెలుస్తారని చెప్పి ఆల్రెడీ అన్ని సర్వేలు చెప్తున్నారు. ఎమ్మెల్యే తెలుసు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి తెలుసు. కాబట్టి ఏం చేసిండు? బరి తెగించి బలిపెక్కి కండ కవరం తలకాయకెక్కి ఇవాళ ఒక డిబేట్ నడుస్తున్నది. ప్రజలందరూ చూస్తున్నారు. చూస్తుంటే ఎంత సమన్వయంతో సామరస్యంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి అవకాశమైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికైనా ఏ అభ్యర్థికైనా మంచి అవకాశం నేను చేసిన. ఎస్, నేను కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చేసిన, ఇది సాధించిన, నేనే గొప్పని, నేనే పోటు కానీ, నేనే తోపు కానీ అని చెప్పుకునే అవకాశం మనకు వచ్చింది. కార్వాన్ కాంగ్రెస్ అభ్యర్థి ఉస్మాన్ అల్ హజీరీ కార్వాన్లో ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే ఇంటింటికి తిరిగి తమ మేనిఫెస్టోను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ప్రజలను అడిగి వారి సమస్యలను తెలుసుకొని గెలిచిన పిమ్మటే తక్షణమే వారి సమస్యలను తీరుస్తామని వారికి హామీ ఇచ్చారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈసారి ఖచ్చితంగా విజయం తమదేనని ఉస్మాన్ అల్ హజీరీ ధీమా వ్యక్తం చేశారు. हल्का असम्बली कारवान में कांग्रेस पार्टी की जानिब से जो मुझे उम्मीदवार बनाया गया है, मैं तमाम जो जिम्मेदारान हैं, रेवंत रेड्डी साहब, राहुल गांधी साहब और तमाम टीम का मैं शुक्रिया अदा करता हूँ. और हम चूँकि इस मुल्क से नफरत को ख़त्म करने के लिए, दिलों को जोड़ने के लिए राहुल गांधी साहब ने जो बेड़ा उठाया है और महंगाई के खिलाफ लोगों के साथ नाइंसाफ़ी जो हो रही है उसके खिलाफ लोग जो इनसिक्योर है उनको, तमाम लोगों को अमन के साथ इस मुल्क में సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మల్లాపూర్లో బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మల్లాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని తెలిపారు. మా అన్న ఫోటో వేసుకొని తిరుగుతున్నారంటే మా ఫ్యామిలీ కానీ మా అన్న చేసిన దానికి ఎంత మంచి పేరు ఉంటే వేసుకుంటారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మేము ఎప్పుడో వేసుకొని తిరుగుతున్నాం. మేము మా అన్న ఉన్నప్పుడు కూడా మీ అందరు తెలుసు, మా అన్నగారు మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే, అంటే ఎక్కడ కూడా ఒక రూపాయి కరెక్షన్ లేకుండా ఉండే, మీ అందరు తెలుసు. నేను కూడా మీకు అదే రకంగా పనిచేస్తాను, అదే రకంగా పనిచేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క 35 రోజులు దయచేసి మీరందరూ కూడా ప్రశాంతంగా మంచిగా 20 అవర్స్ పనిచేస్తే నాకు కూడా ఈజీ అవుతుంది. నేను గెలిచినాక కూడా మీకు ఇదే రకంగా మీకు అందుబాటులో ఉండి మీ అందరూ కూడా పనిచేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. మనం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రచారంలో అంటే నేనేమంటున్నానంటే మా ఫ్యామిలీ కానీ మేము అదే రకంగా ఉంటాం. అంత ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలు లేకున్నా కూడా మా ఫోటో పెట్టి ఎంత మంచి ప్రజలు అనేది ఒక మెసేజ్ చూపించినాను అంతే తప్ప దాన్ని ఏమి కాదు, వాళ్ళని ఏం చేస్తలేదు నేను. కాబట్టి నేను కూడా అదే రకంగా పనిచేసి మీ అందరికీ తోడుగా ఉండి ఉంటానని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మీరందరూ ప్రతి డోర్కి పోయి కూడా చెప్పి కారు గుర్తుకు ఓటు ఇప్పించి